నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సారు ఏం పనిది, పాఠశాలలో ఉపాధ్యాయుడి మత ప్రచారం. రైతుకు బేడీలు, అధికారులపై సీఎం రేవంత్ సీరియస్. అమరావతికి గుడ్ న్యూస్, 15,000 కోట్ల రుణాలకు క్లియరెన్స్. దివ్యల మాధురికి లైవ్లో ప్రపోజ్ చేసిన దువ్వాడ. ఐ లవ్ యూ టూ రాజా అంటూ సంతోషం వ్యక్తం చేసిన మాధురి. ప్రభుత్వ పాఠశాలలు ప్రచార కేంద్రాలుగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిళ్లను పంపిణీ చేశాడు. ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు స్థానిక బీజేపీ పార్టీ నాయకులకు ఫిర్యాదు చేయగా స్థానిక పార్టీకి చెందిన నాయకులు నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు పంచిన బైబిల్స్ను విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు విద్యాలయంలో మత ప్రచారం చేసేందుకు యత్నించిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజును సస్పెండ్ చేస్తూ డీఈఓ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన కరపత్రం, ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఓ రైతును బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. లగచర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుంచి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వచ్చింది. అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ 15,000 కోట్లు రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. అమరావతి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాజధానికి నిధులు సమకూర్చుకునేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు వివిధ బ్యాంకుల నుంచి 15,000 కోట్లు ఇప్పించేందుకు కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపింది. దీంతో రాజధానిని అభివృద్ధి చేసేందుకు పలు బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. దివ్యల మాధురి పుట్టినరోజు వేడుకలను దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ ఇలా పుట్టినరోజు వేడుకలు జరపడంతో ఎలా ఉందని రిపోర్టర్ అడగటంతో ఆమె స్పందిస్తూ, మొదటిసారి ఇలా పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపడంతో ఆనందానికి అవధులు లేవని మాధురి అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, మాధురితో మనస్ఫూర్తిగా కలిసి పని చేస్తున్నామని అన్నారు. ప్రతి క్షణం మాధురిని ప్రేమిస్తుంటానని దువ్వాడ చెప్పేశారు. అయితే పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ మీకు స్పెషల్ గిఫ్ట్ ఏమిచ్చానని రిపోర్టర్ అడగ్గా, వెలకట్టలేని గిఫ్ట్, తన మనస్సును నాకు ఇచ్చారని మాధురి సైతం ఐ లవ్ యూ రాజా అని చెప్పారు. కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యాక భార్యాభర్తలుగా మారుతామని, ప్రస్తుతానికి మానసికంగా భార్యాభర్తలే అని ఆమె తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.